బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనకు వెళ్లున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల ఇవాళ పర్యవేక్షించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలలో 2% పనులు కూడా పూర్తి చేయలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పనులను వైసీపీ ధ్వంసం చేసిందని మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలన మొత్తం కక్ష సాధింపు విధ్వంసనని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మరోసారి అబద్దాలతో అధికారంలోకి రావాలని చూశారని, కానీ 11 సీట్లతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల ఇవాళ పర్యవేక్షించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 2% పనులు కూడా పూర్తి చేయలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పనులను వైసీపీ ధ్వంసం చేసిందని మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలన మొత్తం కక్ష సాధింపు విధ్వంసమేనని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మరోసారి అబద్దాలతో అధికారంలోకి రావాలని చూశారని, కానీ 11 సీట్లతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇక ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ బ్రహ్మం మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ గవర్నమెంట్ పై, ఎస్పెషల్లీ పోలవరం పై వాళ్ళు స్టాండ్ కి సంబంధించి విమర్శలు గుప్పించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటించనున్నారు. ఇదే నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు ఈ రోజు ఒక రోజు ముందుగా అక్కడ ఈ పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అధికారులు, ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో అందరితో కూడా సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఎంతవరకు పనులు సాగాయి, భవిష్యత్తులో ఇంకెంత సాగవలసి ఉంది అనే దాని మీద కూడా ఆయన సమీక్ష అయితే చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో 2014 నుంచి 19 కూడా అప్పటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సుమారు 72% పనులు అయితే పూర్తి చేశారు. ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అన్ని మేజర్ రోడ్స్ అన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు టైంలో పూర్తి చేశారు. అయితే ఇదే నేపథ్యంలో ఏదైతే 2019 నుంచి 24 వరకు వైసీపీ ఏదైతే గవర్నమెంట్ అయిందో ఆ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పనులు చేయలేదని చెప్పేసి తీవ్ర స్థాయిలో నిమ్మల రామానాయుడు చెప్పడం జరిగింది. ఏదైతే 2019 నుంచి 24 సంవత్సరం వరకు అంటే సుమారు 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం కేవలం విధ్వంసాలు, అదేవిధంగా పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులు ఏమాత్రం చేయకుండా కేవలం 2% మాత్రమే పనులు అయితే వాళ్ళు చేశారని చెప్పేసి నిమ్మల రామానాయుడు ఆరోపించడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే రేపు జరగబోయేటువంటి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శనకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పోలీసులు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి థ్రెట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు మావోయిస్ట్ ప్రాంతం కావడంతో ఇప్పటికే పోలీసులు అయితే భారీ ఎత్తున మోహరించారు. ఆయన పర్యటన రేపు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ పోలవరం ప్రాజెక్టు వద్ద ఉంటారు. విడివిడిగా ఇటు పోలవరం సంబంధించి అక్కడ అధికారులతో సమీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత పోలవరం ప్రాక్టికల్ గా గ్రౌండ్ స్థాయిలో పరిశీలన చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకి ఆయన హెలికాప్టర్ ద్వారా ఉండవలుగుతారు. యామిని, అంటే మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఇప్పుడిప్పుడే కామెంట్స్ చేస్తున్నారు, మీడియాలో కావచ్చు, అక్కడక్కడ కావచ్చు. మరి దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు? సాధారణంగా మొన్న జరిగినటువంటి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఎలక్షన్స్ సంబంధించి ఓన్లీ కేవలం వైసీపీ పార్టీకి సంబంధించి ఓన్లీ 11 సీట్లు మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే సుమారు 8 జిల్లాల్లో వైసీపీకి ఎటువంటి ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి, కేవలం
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉన్న 15 నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలు కూడా టీడీపీ అదేవిధంగా కూటమి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇటు పోలవరం సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు రాజధానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంబంధించి వైసీపీ నాయకులు అయితే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు పోలవరం సంబంధించి ఎటువంటి కామెంట్స్ అయితే చేయనప్పటికీ కూడా ఇటు సంబంధించి కావచ్చు, రాజధానికి సంబంధించి కావచ్చు, ఎటువంటి కామెంట్ చేయనప్పుడు కూడా ఇటు గుడివాడ సంబంధించి నాని కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి రోజా సంబంధించి వీరి ఇతర గురించి కూడా మీడియాలో కారణాలు రావడం, అదేవిధంగా ప్రశ్నలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూస్తున్నట్లయితే అత్యంత భారీ మెజారిటీతో ఇటు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి గెలుపొందడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఆశించేది ఇటు పోలవరం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ జీవనాడి లాంటిది. ఈ పోలవరం గాను పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా సాగునీరుతో సమృద్ధిగా ఇటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి అటు రాయలసీమ అదేవిధంగా గోదావరి జిల్లాలన్నీ కూడా పంటలు అన్ని కూడా సమృద్ధిగా పండుతాయి అదేవిధంగా అని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు. అదేవిధంగా రాజధానికి సంబంధించి కూడా రాజధాని ప్రజలు కూడా ఇప్పటికే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఏదైతే నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, ఈ రోజు వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే పలు విమర్శలు అయితే చేయడం జరిగింది. ఏదైతే వైసీపీ పార్టీ 5 సంవత్సరాల కాలంలో కూడా విధ్వంసాలు తప్ప ఎటువంటి చేయలేదు. అయితే 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉందో ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు సంబంధించి ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి చేస్తామని చెప్పేసి నిమ్మల రామానాయుడు చెప్పడం జరిగింది. రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ.